వివాహం అనేది అటు 7 తరాలు ఇటు 7 తరాలు ఉండేట్టు ఉండాలి. నిజాయితీగా పెళ్ళిళ్ళు చేయాలి. ఈ మధ్య ఏమవుతుందంటే ఏ క్యాస్ట్ అయినా సరే ఒరిజినల్ వాళ్ళ శాలరీలు తక్కువ ఉన్నా, అదే మా అబ్బాయి సాఫ్ట్వేర్ సంవత్సరానికి 2 కోట్లు, ఇంకొకళ్ళు మా అబ్బాయి సాఫ్ట్వేర్ నెలకి 3 లక్షల ప్యాకేజ్. అది మాటల్లో చెప్తున్నారు కానీ చాతల్లో వాళ్ళ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ అవన్నీ చెప్పమంటే చెప్పరు. ఎందుకంటే అవన్నీ వాస్తవ విరుద్ధం. ట్యాక్స్లు పోను అన్నీ పోను చాలా వరకు వాళ్ళకు వచ్చే ఆదాయం తక్కువ, చూపించేది ఎక్కువ. ప్యాకేజ్ అయినా సరే మంచి చదువుకున్న వాళ్ళు అయ్యండి, ఉద్యోగం తక్కువలో ఉందనుకోండి, 35,000 40,000 ఉందనుకోండి, వాళ్ళకు ఒక 6 ఎకరాలు ఉందనుకోండి, వాళ్ళు బతికేయగలుగుతారు. కానీ అబద్ధాలు చెప్పి 70,000 80,000 శాలరీ అని చెప్పి 20,000 వచ్చి రేపు పొద్దున పెళ్ళైన తర్వాత అది అబద్ధం అని తెలితే ఇక జీవితాంతం ఒక అబద్ధాల బతుకైపోతుంది. తల్లిదండ్రులారా ఒక క్షణం ఆలోచించండి. మీకు వచ్చే శాలరీ కరెక్ట్ చెప్పండి, మీకు వచ్చే ఆస్తి కరెక్ట్ చెప్పండి. వచ్చినోడు వచ్చి చేసుకుంటాడు, ఇష్టం లేకపోతే మానేస్తాడు. కానీ లేని ఆస్తుల గురించి, లేని డబ్బుల గురించి మీరు ఖర్చులకు చెప్పి చేశారా, జీవితాంతం నరకమే. అమ్మాయి అబ్బాయికి సెటిల్ అయ్యేంత వరకు చూసి చేయండి. మీకు ఆస్తి ఉంటే ఇవ్వండి, ఆస్తి లేకపోతే చెప్పండి, ఇది పరిస్థితి, నాకు ఇంతే ఉంది ఆస్తి, నేను ఇంతే ఇవ్వగలుగుతా, అయితే నేను ఇలా చేస్తాను ఇలాగని. అబ్బాయి కూడా అలాగే చెప్పాలి. రేపు పెళ్లి చేసుకుందామని చెప్పి లేని శాలరీని, లేని ఆస్తిని